MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు కౌండిన్య అటవీ ప్రాంత గ్రామాలపై తరచూ జరుగుతున్న ఏనుగుల దాడులను అరికట్టే ఉద్దేశంతో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ ప్రాంతంలో ఎలిఫెంట్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చుడా చైర్పర్సన్ కటారి హేమలత సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రేణుగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ అడిషనల్ ఏఐజీ ఉదయ్ భాస్కర్, డీఐజీ గిరిబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాలు పడినప్పుడు కపిల తీర్థం మాల్వాడి గుండం ద్వారా వర్షపు నీరు వృధాగా కాలువల్లో కాంక్రీట్ కాలువలు ఉన్నాయండి. లీలామహల్ పరిసర ప్రాంతాల్లో ఆ కాలువల గుండా స్వర్ణముఖిలో కలిసిపోతాయి. ఎవ్రీథింగ్ ఉంది. మనం ఆ డబ్బును ఇక్కడే వాడదాము, మ్యాక్సిమం ఇక్కడ వాడేసాయి. నేను చెప్పేది ఇక్కడే ఖర్చు పెట్టు నీకు దాన్ని. దీంతో పంట మరియు ప్రాణ నష్టం వాటిల్లకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పలమనేరు మండలంలోని ముసలమడుగు అటవీ ప్రాంతంలో ఎలిఫెంట్ హబ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన నిధులు సైతం అటవీ శాఖ ఖాతాలో ఉండడంతో మొదటిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు స్థానిక ఎమ్మెల్యే అందించి విన్నవించారు. దీనిపై నాటి నుంచి నేటి వరకు ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సైతం పలమనేరు FRO నారాయణతో ఆయన పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 2 వారాలుగా సుమారు 20 మందికి పైగా ఎలిఫెంట్ ట్రాక్టర్స్ మరియు అటవీ సిబ్బంది కర్ణాటక ప్రాంతంలో శిక్షణ పొందుతున్నారని, ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను రూపొందించి ఉన్నత అధికారులకు సైతం పంపడం జరిగిందని FRO ఎమ్మెల్యేకు వివరించారు. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా మదప ఏనుగులను కట్టడి చేసేందుకు క్రౌల్ ఏర్పాటు, శిక్షణ పొందిన ఏనుగుల కొరకు ఎంక్లోజర్, సిబ్బంది క్వార్టర్స్, డిస్పెన్సరీ ఏర్పాటుకు అంచనాలు సైతం సిద్ధం చేయడం జరిగిందన్నారు. వీలైనంత త్వరగా టూరిజం హబ్ ఏర్పాటయ్యేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నామని ఆయనకు తెలియజేశారు. తక్కువ వ్యయంతో ప్రాజెక్టు పూర్తి కావాలనే పరిమితి పెట్టుకోక మంచి టూరిజం హబ్ ఏర్పాటయ్యేలా చొరవ చూపాలని, నిధుల అంశంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏదేమైనా త్వరలో పలమనేరు ప్రాంతం ఎలిఫెంట్ టూరిజం హబ్గా ఏర్పాటు అవుతుందంటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టూరిజం కోసం ఎంతవరకు మనం వాడగలము? అవును, ఎందుకంటే ఎక్కువ చేసేవాళ్ళు దానివల్ల మనం టూరిజం పెంచుకోవచ్చు. మనుషులు వస్తారు, పోతారు, బలి కూడా చూస్తాడు. ఏనుగులు చూడాలంటే ఊరికి పోతారు, చుట్టుపక్కల ఏంటంటే ఒక టూరిజం సెంటర్. అదే నేను చెప్తున్నాను కదా, 4 ఎలిఫెంట్స్ మీరు పెడితే ఆటోమేటిక్గా మీకు టూరిజం డెవలప్ అవుతుంది. దానికంటే డిజైన్ చేశారు టూరిజం స్పాట్ ఎట్లా ఉండాలి, మేజర్గా ఫోకస్ చేయండి. అదే మీకు కలర్ పిక్స్ అంతా ఇవ్వండి, నేను కూడా చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని పెట్టండి. మీరు 5 కోట్లు అనేది పెట్టుకోవట్లేదు, 5 కాకుండా 10 ఖర్చు పెట్టండి. దాన్ని ఇంక్లూడ్ చేశారు టూరిజం పార్కు. దాంట్లోనే ఇంకొక 5 కోట్లు ఖర్చు పెట్టండి. నో ఇష్యూ. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇష్యూ లేదు. మీరు రిస్ట్రిక్ట్ చేయొద్దండి అంటున్నదాన్ని. అందుకే చేశాను ఫస్ట్. అంటే దీన్ని ప్రియాక్టివ్ అయితే చేశాను. ఫస్ట్ గ్రౌండ్ అంటే ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రీస్ ఉంటాయి, హ్యాంగింగ్ సోలార్ ఉంటాయి, జంగల్ క్లియరెన్స్ ఉంటాయి, గేట్స్ అండ్ స్టేట్స్ ఉంటాయి, చైన్ లింక్ ఫెన్స్ ఉంటాయి, బ్యాంబూ హెడ్. అది ఫస్ట్ దీంట్లో CC కెమెరాస్. అంటే ఎలిఫెంట్ నార్మల్, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎలిఫెంట్ హౌసింగ్ అండ్ క్యాఫెట్స్ నుంచి ఎలిఫెంట్ ఎంక్లోజర్. ఇక్కడ వాళ్ళకు అమౌంట్ వాళ్ళకు ఉండడానికి ఎలిఫెంట్ ఇస్తూ వచ్చారు. ఎలిఫెంట్ బాతింగ్ పూల్, మాహోటి క్వార్టర్స్. బాతింగ్ పూల్ ఇస్ ఇంపార్టెంట్. మాహోటి క్వార్టర్స్, డిస్పెన్సరీ, కిచెన్, డాక్టర్, ఓవర్ హెడ్ ట్యాంక్, వాటర్ ట్యాంక్. ఇది సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. హ్యూమన్ రిసోర్సెస్ అండ్ టెక్నికల్ సపోర్ట్, ప్రిపరేషన్ ఆఫ్ DPR, సాలరీస్ అండ్ ఎలిఫెంట్ పాలిటీస్, ఎంగేజింగ్ టెక్నికల్ కన్సల్టెంట్స్. అంటే కొంతమంది మనం పెట్టుకుంటారు. అదర్ కాంపిటీషన్స్లో ఇదన్నీ పెట్టుకోండి. మీరు వాటర్స్, మోడల్స్, సోలార్, ఎలక్ట్రిసిటీ సప్లై ఇదన్నీ తీసుకోండి. 5 దీంట్లో పార్క్స్ ఇట్లా ప్రిఫరెన్స్ ఒకటి నేను తీసుకుంటాను. మొత్తం కలిపి ఒక ఫస్ట్ బడ్జెట్ ఎంత, సెకండ్ ఎంత అనేది ఫస్ట్ మనం పెంచుకుంటాం. సోలార్ ఫెన్స్ అది ఇంపార్టెంట్. అందరూ వైల్డ్ ఎలిఫెంట్స్ తిరిగి రావాలి. అంటే ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళకు కంఫర్ట్ ఉండాలి. మీరు దానికి టూరిజం ఏదైతే అవసరమో మీరు ఒకసారి టూరిజం వాళ్ళతో కూడా మాట్లాడండి. మీరు ఒకసారి బందీపూర్ పోయండి. లేదు, ఇప్పుడు పోయించండి. బందీపూర్ పోయిస్తే ఒక ఐడియా వస్తుంది వాళ్ళు ఎట్లా చేసినారు ఏంది.
ఆ రెండు ఉన్నాయి కదా మనకు స్పాట్స్, బందిపురం ఒకటి ఉంది, ఇంకొకటి వచ్చి ఎక్కువ దబ్బాలి దబ్బాలి. దబ్బాలి పోయినా నేను రెండింటికి, మరి రెండింటికి పోయవచ్చు. పోయినా రెండింటికి పోతే మీకు తెలుస్తుంది అసలు టూరిజం కూడా ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చినాడు, చాలా ఉన్నాయి దాంట్లో. అవును. ఇప్పుడు దీనికి లారీ వచ్చినప్పుడు 1.5 మీటర్స్ హైట్ లో అది కూడా కడతారు. లారీ ఈజీగా రావడం, ఎలిఫెంట్ పైకి ఎక్కాలి, మనం ఎలిఫెంట్స్ ఎక్కడికి ఇమీడియట్ తీసుకోవాలి, దాన్ని పెట్టేసి అది ఒకటి. అదే మీరు అక్కడి నుంచి వాటిని ఏదైతే అడుగులో ఉండేవి ఒక్కొక్కసారి సింగిల్ ఎలిఫెంట్స్ బయట వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేసేదే మేజర్ టాస్క్. ఇప్పుడు మనకు ట్రాంక్లైజర్ ఇది కూడా మార్చారు. ట్రాంక్లైజర్ ఇవన్నీ కానీ డాక్టర్తో అవన్నీ చూసుకోండి మీరు కరెక్ట్గా. మీరు ఒకసారి పోయి వస్తే బెటర్. పోయిరండి. నేను 4 days ఆడాను, నైట్ వచ్చాను. సరే వచ్చి ఇప్పుడు ఇంకా అన్నీ ఇక రెడీ చేస్తాం. చుడా చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారి ఆయన్ను కలిశారు. ఆ మేరకు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. రాజకీయ అనుభవంతో పాటు సీనియర్ నేతలైన మీలాంటి వారి సలహాలు సూచనలతో చుడా అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ అడిషనల్ ఏఐజీ ఉదయభాస్కర్, డీఐజీ గిరిబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందిని బయటకు పంపి ఆఫీస్ ఫైల్స్ ను జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారి తనిఖీ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాలు పడినప్పుడు కపిలతీర్థం మాల్వాడి గుండం ద్వారా వర్షపు నీరు వృధాగా కాలువల్లో, కాంక్రీట్ కాలువలు ఉన్నాయండి లీలామహల్ పరిసర ప్రాంతాల్లో. ఆ కాలువల గుండా స్వర్ణముఖిలో కలిసిపోతున్నాయి. గత 5 సంవత్సరాలు అప్పుడున్నటువంటి చైర్మన్లకు, రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానికుల తరపున అనేక పర్యాయాలు టీటీడీ ఉన్నతాధికారులకు అర్జీ ఇవ్వడం జరిగింది. అయ్యా, దయచేసి కపిలతీర్థం మాల్వాడి గుండం నీటిని నిల్వ ఉంచండి. 2 టీఎంసీల నీటిని మనం ఏదైతే కపిలతీర్థం పక్కన్నటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కానీ నిల్వ ఉంచితే వాటర్ టేబుల్, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, నీళ్లు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. దానితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇప్పుడు తెలుగంగ నీళ్లు కొనుక్కుంటున్నారండి. నగరపాలక సంస్థకి లక్షలాది రూపాయలు తిరుమల శ్రీవారి సొమ్మును చెల్లించి. అలా కాకుండా కపిలతీర్థం మాల్వాడి గుండం నీటిని కపిలేశ్వర రిజర్వాయరు లేదా బాలాజీ రిజర్వాయర్ అనేది చాలా చిరకాలపు నుంచి అది ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. దాని మీద ఇటీవల గత నెలలో శ్యామలరావు ఈఓ గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి టీటీడీ చీఫ్ ఇంజనీర్ గారికి ఆ ప్రతిపాదనల గురించి వివరించమని చెప్పి కోరడం కూడా జరిగింది. అది ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో ఈరోజు బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలు ఉన్నాయి. దానికి టీటీడీ కానీ సంపూర్ణ సహకారం అందిస్తే ఖచ్చితంగా బాలాజీ రిజర్వాయర్ రూపకల్పన ప్రారంభమయ్యి కపిలతీర్థం మాల్వాడి గుండం నీటిని మనం నిల్వ ఉంచుకునే దానికి అవకాశం ఉంటుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి తిరుపతిలో వసతి సముదాయాలు ఉన్నాయి. విష్ణు నివాసం కానీ, శ్రీనివాసం కానీ, అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఈ కపిలతీర్థం నీళ్లు కానీ మనం నిల్వ ఉంచుకుంటే దానిని అక్కడ సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేను స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా నేను టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారిని, అదేవిధంగా శ్యామలరావు గారిని, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలకి మీరు రూపకల్పన చేసి నిర్మాణానికి నిధులు కేటాయించండి. వెంటనే పనులు ప్రారంభిస్తే వర్షాకాలంలో
కొన్ని టీఎంసీల నీళ్లు వృధాగా కాలువల్లో వెళ్ళిపోతున్నాయి కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నానండి.